శివాయ. సింహాసనమున సునకము కూర్చుండబెట్టి డొనరగ పట్టము గట్టిన వినుము వెనుకటి గుణమేలమాను గదరా సుమతి. కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుండబెట్టి డొనరగ మట్టము గట్టిన వెనుకటి గుణమేలమాలు వినురా సుమతి. ఈ విధంగా విశ్వాసం కుక్క ఉందని దాన్ని తీసుకెళ్ళి బంగారు సింహాసనం చూపెట్టి నువ్వే పరిపాలించు అంటే అదేం చేస్తుంది? దాని కుక్క బుద్ధే చూపిస్తుంది. కానీ కొరకు వజ్ర వైడూర్యతో కూడినటువంటి సింహాసనం ఇచ్చారు. ఇదంతా కూడా దైవప్రాప్తి వల్ల నాకు జరిగింది. ఏదో పూర్వజన్మ కర్మ వల్ల కుక్కగా పుట్టాను, సునకమైనాను కనుక నాకు ఇంకన్నా మంచి రావాలని అనుకుంటుందా? అనుకోదది. ఎందుకు? దాని స్వభావము, పూర్వ సంస్కారము ఇవన్నీ ఉంటుంది. కనుక కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున మంచి లగ్నం చూసి కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున డొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినురా సుమతి. కనకపు సింహాసనము పైన సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున డొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినురా సుమతి. కనుక కుక్కను మంచి ముహూర్తాలు చూసి దానికి అన్ని జ్యోతిష్యం చూసి దానికి ఎట్లా గొప్ప గొప్ప మంత్రాలు తంత్రాలు వేద మంత్రాలు చెప్పించి దాన్ని అందరూ ఎందుకు వచ్చేసింది ఎవరు? ఆ జమీందారు. ఇలా ఉంటుంది ఆయన. కనుక కుక్క ఉండాల్సిన చోటే ఉండాలి, సింహం ఉండాల్సిన చోట్ల అడవిలో ఉండాలి, రాజు ఉండాల్సిన చోట్ల ఉండాలి. భగవంతుని సన్నిధానంలో మనమంతా కూడా దాసులు సేవకులు అని భ్రమించాలి అని అన్నాడు సత్యనిష్ఠుడు. గురువుగారు అలా ఇప్పటికీ ఉంది ఎక్కడైనా అన్నాడు ఆయన. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర మీరు ఎప్పుడైనా చూసారా? గురువుగారు చూసాం. మొదట ఏం చేస్తాడు తెలుసారా? తరతరాల రాజవంశానికి చక్రవర్తి వంశానికి చెందినటువంటి రాజులు ఇప్పటికీ ఉన్నారు అక్కడ, వాళ్ళ వారసులు. ఎప్పుడైతే జగన్నాథ రథ చక్రాలు తయారయ్యి అది జగన్నాథ రథ మహోత్సవం పెట్టి కదలడానికి ముందు ఉంటుందో బంగారు చీపురులు తెచ్చుకొని ఆ రాజులు, ఆ వంశం చెందినటువంటి రాజులు దారి అంతా చిమ్ముకుంటూ పోతారు ఆ రథాలు వచ్చే చోట. సుభద్ర బలరామకృష్ణుల యొక్క 3 రథాలు. పూరి జగన్నాథ రథం అంటే ఒక మహత్తరమైనటువంటి లక్షల సంఖ్యలో పాల్గొనేటువంటి విషయం. అక్కడ రాజులు చక్రవర్తులే ఊడుస్తారు, బంగారు చీపురుతో ఆ యొక్క పరమాత్ముడి రాకను ఊడుస్తారు. అట్లాంటిది మనం మన బ్రతుకెంత, ఎంతకాలం జీవిస్తాం? జీవించినంతకాలం ఒక అర్థం పరమార్థం లేకుండా పోతే మనకు జంతువులకు ఏం సమానంగా ఉంటుంది అని చెప్తాది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కర్మయోగంలో. కనుక జంతువులు అయిపోతున్నాయి, అనేక పక్షులు పోతున్నాయి, అనేక జీవరాశులు పోతున్నాయి. కానీ ఈ జన్మ రావడం ఎంత దుర్లభమో తెలుసా? మానవ జన్మ రావడం ఎంత పుణ్యమో, ఎన్ని అవరోధాలు దాటుకొని వస్తే కానీ జన్మ రాదు. మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. ఈ వచ్చిన జన్మను సార్థకం చేసుకోకపోతే, నిరర్థకం చేసుకుంటే నీ జీవితానికి అర్థము ఉండదు, పరమార్థము ఉండదు, ఉన్న మంచి గతులు కూడా రావు. పుట్టగతులు అంటే మీ మంచి గతులు లేకపోవడం. ఉన్నత గుణాలతో ఉన్నామనుకోండి, ఉన్నత గతులు వస్తుంది. ఏ దేవతలు కానీ ఏలోను ఆయన పరమాత్మ నియమిస్తాడు. కనుక అలా కాకుండా మరి వ్యతిరేకంగా పోయామంటే ఈ భూమి మీద చెప్పలేనటువంటి, పనికిరానటువంటి, మనకు అతి భయంకరమైన కంపు కొట్టేటటువంటి వాసన ఎత్తుతున్నటువంటి అటువంటిలో కూడా అనేక జీవులు ఉన్నాయి, అనేక జీవరాశులు అందులో కూడా ఉన్నాయి. కనుక ఎప్పుడు కూడా మనిషిగా జన్మించిన తర్వాత నేను మనిషిని, నాకు మానవత్వం ఉంది, మానవత్వంతో ఏం చెయ్యాలి? కుల మత జాతి భేదాలను విడిచిపెట్టి, రాగద్వేషాలను విడిచిపెట్టి, పాపపుణ్యాలను పరిగణించి, పాపమేది పుణ్యమేదని విచక్షణాజ్ఞానం ఉపయోగించుకొని పుణ్యం చేస్తే ఆ పుణ్యమే నీ వెనకాల వచ్చేది. పాపం చేస్తే ఆ పాపమే నీ వెనకాల తరుముకుంటూ వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది గురువుగారు అని అడిగాడు విభూతి.
విభూతి ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ యొక్క గ్రామంలో అనేకం చూస్తున్నాం. జంతువులు చూస్తున్నాం, చెదులు చూస్తున్నాం. పుట్టలోన చెదులు పుట్టవా గిట్టవా ఎంతసేపు బతుకుతున్నాయి అవి. ఆ తర్వాత కాలువలు పోతుంటాయి, మురికి కాలువలు. దాంట్లో కూడా అనేక క్రిములు ఉన్నాయి. బురద నీటిలో క్రిములు ఉన్నాయి, పన్నీరు నీటిలో కూడా జీవరాశులు ఉంటాయి. ఉత్తమమైనటువంటి వృక్షాల మీద పక్షులు ఉంటాయి. వాటికి వీటికి ఇన్ని తేడాలు ఎందుకున్నాయి? అవి మానవులుగా పుట్టి ఎందుకు మానవులుగా పుట్టకూడదు? పుట్టి కర్మలు చేసే కనుకనే అవి అక్కడ ఉన్నాయి అని చెప్పాడు సత్యనిష్ఠుడు. ఏమి శ్రావణభూతి ఏదైనా అర్థమైందా? గురువుగారు చక్కగా అర్థమైంది బాబు అని అన్నాడు. ఓం నమో నారాయణాయ. శ్రీకృష్ణం వందే జగద్గురు. జ్ఞానం కలిగి ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి. భగవద్గీత మీద అనుచిత వ్యాఖ్యలు ఎవ్వరు కూడా చేయకూడదు. భగవద్గీత అంటే పరమపద సోపానానికి మెట్లు, దారి. భగవద్గీత కొంచెం కొంచెం చదువుకునే కొద్దీ మనకు భగవంతుడి శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీ పరమేశ్వరుడు, బ్రహ్మము, ఎవరు ఎన్ని దేవతలు ఆ దేవతల దగ్గర చేరుకోవడానికి మనకు ఒక మెట్లు, దారి. అటువంటి దారిని చెరిపేసుకొని మరలా నరక కోపంలో అనిపించేది ఎందుకు? కనుక జ్ఞానం కలిగి వర్తించండి. జ్ఞానం చెప్పిన వారిని శిక్షించడం కాదు, జ్ఞానాన్ని తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, అరే మనం ఎక్కడున్నాం, ఎంత పాపం చేస్తున్నాం ఆలోచించాలి. పాపకర్మ అనేది ఎక్కడ చెయ్యాలో అక్కడ చేసుకుంటే ఇబ్బంది లేదు, అది చిన్న కర్మ అవుతుంది. ఎక్కడ చెయ్యకూడదు అక్కడ చేస్తే అది భయంకరమైన శాపంగా మారుతుంది అని మనకు జ్ఞానయోగం తెలియజేస్తుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.